నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కరాల వేదికగా పెద్ద ఎత్తున సౌకర్యాల కల్పన చేసుకోవాలి. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల నిరసన. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పిలుపు. రాజమహేంద్రవరం రూరల్ వేదికగా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం 196.55 కోట్లు మంజూరు చేసిందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. మంగళవారం ఉదయం మాట్లాడుతూ ఇందులో రూరల్లో రాజనగరంలో పైప్ లైన్ల కోసం 12 కోట్లు చెప్పున వెచ్చిస్తారని తెలిపారు. గోదావరి చెంతని ఉన్నప్పటికీ ధవళేశ్వరం, తొర్రేడు, కాతేరు, కొంతమూరు తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, గ్రిడ్ ఇక్కడ పెట్టుకుని ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి నిధులు మంజూరు చేశారని గోరంట్ల తెలిపారు. అలాగే మత్స్య కార్మికులకు కానీ వారికి ఇచ్చే కార్యక్రమం భారీగా పెంచాం. ఆటో కార్మికులు పెంచాం. ఏమి చేసేవారికి చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చెప్పిన వాగ్దానాల కంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఏదైతే 6 సూత్రాల పథకంలో 5 అమలైపోయినాయి. ఆల్రెడీ 5 అమలైపోయినాయి. 1500 రూపాయల పెన్షన్ కూడా ఆర్థిక సర్దుబాటు చేస్తే దాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. సకాలంలో పరీక్షలు నిర్వర్తిస్తూ ఉన్నాం. పాఠశాలలు యాన్యుటీ స్కీమ్ కింద మొదలెట్టిన స్కీమ్ని మధ్యలో నాడు నేడుతో తగలేశారు. దాన్ని మళ్ళా రివైజ్ చేసి త్వరలోనే నాడు నేడులో యాన్యుటీ స్కీమ్ కింద అన్ని పాఠశాలని, అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆధునీకరించాలని మధ్య అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. నాకు అనుభవంలో అసెంబ్లీలో రెస్పాండ్ అవుతున్నాను, ఫీల్ అవుతూ ఉన్నాను. నాకు తోచింది, అనుభవంలో తోచింది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. శాసనసభ సాక్షిగా పరిష్కార మార్గం కూడా దొరుకుతూ ఉంది. ఎందుకంటే పెద్దరకం అనుభవంలో గుర్తిస్తారు, గౌరవిస్తారు కనుక నా మాటకు విలువిస్తారు. కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి. చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, వృత్తిదారుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము చెబుతూ ఉన్నాం. ఇలా రైతాంగ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. 20,000 రూపాయలు మొదటి సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పిన ప్రకారం 14,000 రూపాయలు రాష్ట్రం, 6,000 రూపాయలు కేంద్రం, 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేయటమే కాదు, ఇంకా ఆధునీకరణ యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ, డ్రిప్ ఇరిగేషన్లో మళ్ళీ గతంలో లాగా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంటింటికి సోలార్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటింటికి సోలార్ వేసుకోమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది మొదలు పెట్టలేదు. సోలార్ వల్ల జీరోకి వెళ్ళిపోద్ది, ఇంటి బడ్జెట్లో జీరోకి వెళ్ళిపోద్ది కరెంటు విషయానికి సంబంధించి. అయినా కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసుకుంటూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇది దేశంలో మిగతా చోట పెరుగుతున్నాయి, రాష్ట్రంలో తగ్గుతున్నాయి. కారణాలు కూడా మీరు ఆలోచించవచ్చు. పవర్ పర్చేజ్లో కానీ లేక మెటీరియల్ పర్చేజ్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతూ ఉంది. ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో, భారం తగ్గిందో, ట్రూ అప్ ఛార్జీలు బదులు ట్రూ డౌన్ ఛార్జీలు మొదలవుతున్నాయి. ట్రూ అప్ దేశమంతా ట్రూ అప్ అయితే రాష్ట్రంలో ట్రూ డౌన్. ఇది విధానంలో ప్రభుత్వం నడుస్తూ ఉందన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం నడుస్తుంది. అనేక సమస్యల మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరాన్ని 27 కల్లా కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని వేగంగా నడుస్తూ ఉంది. అనేక పరిశ్రమలన్నీ మొదలైపోతున్నాయి. ఒక్కొక్కటి భవనాల నిర్మాణం మొదలైన, ఫ్యాక్టరీల నిర్మాణం మొదలైన, ఐటీ రంగ ఆధారిత పరిశ్రమలన్నీ కూడా ఉజ్వలంగా వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి ఒక దృష్టిలోకి మారింది. దేశమంతా కూడా ఆంధ్ర వైపు చూస్తుంది. ఆంధ్రాలో సరైన సదుపాయాలు ఉంటాయి, మెరుగుపడిన ప్రభుత్వం సరైన విధానంలో వెళ్తుంది. మీరు సహకరించాలన్న భావనలో వస్తున్నారు. ప్రభుత్వం కూడా అలాగే సహకరిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సింగిల్ విండోలో క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నం కేంద్రంగా రాయలసీమలో పారిశ్రామిక జోన్ గాను, అమరావతి కేంద్రంగాను డెవలప్ అవుతుంది. మన ప్రాంతంలో మత్స్య సంపదను దృష్టిలో పెట్టుకుని మత్స్య సంపద దృష్టిలో
రాయలసీమలో హార్టికల్చర్ భూమి తీసుకొచ్చేదానికి. తిరుపతి గ్రాండ్ రిస్ట్ హోటల్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళపై దాడి చేసి తిరిగి వారిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని రాజమండ్రి మొరంపూడి జంక్షన్ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన వైసీపీ నేతలు. కలిలో వెంకటేశ్వర స్వామి వారే దైవం, ఆయనకి సమానమైనటువంటి దైవం భూతకాలంలో భవిష్యత్ కాలంలో లేదనేటువంటి నినాదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముఖద్వారంలో ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక మాట మనం చూస్తూ ఉంటాం, ఒక నినాదాన్ని మనం వింటూ ఉంటాం. అటువంటి ధర్మరక్షణ ప్రపంచానికి జగత్తుకి ప్రబోధించేటువంటి దైవ సన్నిధిలో ఒక అధర్మం రాజ్యం వెళ్తూ ఉంది. ధర్మానికి విరుద్ధమైనటువంటి కొన్ని శక్తులు అక్కడ పాలన చేస్తున్నాయి అని నిరూపితమైనది ఎవరు? స్వామివారే సాక్షాత్తు ఆ చేసినటువంటి తప్పుని బయటపెట్టాడు. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీగా పాలన అందిస్తానని ప్రమాణం చేసి, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తానని ప్రమాణం చేసి ప్రమాణానికి విరుద్ధంగా గెలిచినటువంటి వారు చేస్తున్నటువంటి ఈ అధర్మ పాలనకి, ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకుని స్వామివారి పవిత్రత మీద ఒక కళంకాన్ని ఆపాదించి ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేసో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసో లాభం పొందాలని ఏకైక ప్రయత్నంతో భగవంతుడి మీదే నింద వేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో అక్కడ పాలన సాగిస్తున్నటువంటి ఎవరైతే బీఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన ధర్మబద్ధంగా లేడని, ఆయన ప్రవర్తన ధర్మానికి విరుద్ధంగా ఉందని సాక్షాత్తు వీడియోలు సాక్ష్యాలతో సహా బయటకు వచ్చిన తర్వాత ధర్మాన్ని రక్షించాల్సినటువంటి పాలకుడు ధర్మ విరుద్ధంగా స్వామివారి పట్ల అపచారం చేసి దాని ద్వారా లాభాలు పొందాలని, తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా బహిర్గతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిన్న బీఆర్ నాయుడు గారు ధర్మబద్ధంగా ప్రవర్తించడం లేదు, ఏదైతే ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఒక అధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మబద్ధంగా లేని వ్యక్తి ఆయా స్వామివారి సన్నిధిలో ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన చేసినటువంటి కార్యకలాపాలపైన నిష్పక్షపాతమైన విచారణ చేయాలని కొంతమంది ఏదైతే ఒక డిమాండ్ తోటి ధర్నా చేస్తే వారిపై దాడి చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే ధర్మాన్ని రక్షించమని అడగడం కూడా ఈ పాలనలో, స్వేచ్ఛ లేదు. చట్టాన్ని ప్రయోగించి అడిగిన వారిపై కేసులు పెట్టి దాడి చేశారు. అంటే నిందితులకేమో రక్షణ, బాధితులకేమో శిక్ష. నిందితులకు రక్షణ, బాధితులకు శిక్ష. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు కొకైన్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ ధర్మరక్షణ కోసం ప్రయత్నించేటువంటి భక్తుల మీద దాడి చేయించి వారిని కేసుల్లో ఇరికించి, ఎంత దారుణం అంటే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో మేము చేసినటువంటి పోరాటాలు ప్రజల కోసం, కానీ వాళ్ళ భగవంతుడి కోసం కూడా చేయాల్సినటువంటి ఒక విచిత్ర పరిస్థితిని రాష్ట్ర పాలకుడు తీసుకొచ్చాడు. ఇది చాలా
ఉమ్మడి జిల్లాలోని సోమవారం ఓ సంచలన తీర్పు వెలువడింది. ఓ మహిళపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసిన 4 నిందితులకు బ్రతికున్నంత కాలం జైలు శిక్ష విధిస్తూ రాజమండ్రి 4వ అదనపు జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి తీర్పులు వెలువరించింది. ఇలాంటి తీర్పు వెలువడడం ఈ ప్రాంతంలో ఇదే ప్రథమం. ఈ తీర్పు నేరం చేయాలన్న ఆలోచన తిరిగి కలగకుండా భయం పుట్టిస్తుంది. నేర ప్రవృత్తి కలిగిన వారిలో ఆందోళన రేకెత్తిస్తుంది. 11 మాసాల్లోనే పూర్తి చేశారు. అలాగే ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కేసు 14 మాసాల్లోని ఇరువైపులా వ్యాజ్యాల్ని పరిశీలించి ముద్దాయిలను నిందితులుగా ధృవీకరించింది, శిక్షను ప్రకటించింది. సారీ అండి, మీకు అందరికి వెంటనే చెప్పాలి కాబట్టి వాళ్ళు ఫ్యూ ఆఫ్ దెమ్ మైట్ హావ్ నాట్ కమ్, వచ్చి ఉండరు కాబట్టి మీరు ప్లీజ్ షేర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. ఎస్ఐలో One year 3 months లో అయిపోయింది సార్. 1 year 3 months సార్. మళ్ళీ 3 months జడ్జిమెంట్ డిలే సార్. December 10th కి ట్రైల్ అయిపోయింది సార్. December 18th కన్నా. స్టార్ట్ చేయొచ్చా? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. మీ అందరికీ తెలుసు, ఒక సంవత్సరం కిందట అంటే అక్టోబర్ 10, 2024 మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక 4 కుర్రాళ్ళు కలిసి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి లేకపోతే 16 నుంచి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేసారా అని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళ్తూ ఆలమూరు లోకల్ దగ్గర డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అనే మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్ గా చాలా హీనస్ క్రైమ్. రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని 49వ వార్డులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు విమర్శించారు. ఈ వార్డులో పేద ప్రజలు రెక్కాడితే కాని డొక్కాడని పేద కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటున్నారని, అలాంటి వార్డులో ఏ విధిలో చూసినా కాలువల్లో మురుగు తొలగించడం లేదని ఆయన మండిపడ్డారు. మంగళవారం బరే కొండబాబు వార్డులో అధ్వానం పారిశుద్ధ్యం విషయమై మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ కమిషనర్ వచ్చినా ఈ వార్డుపై సీతకన్ను వేస్తారని, ఇక్కడి పరిస్థితిని మార్చడానికి ఎవరు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి నా నమస్కారం. ఈ రోజున అది
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారి డ్యూటీ సమితి తెలియజేసేటంటే సార్ ఇక్కడ సుబ్బారావు నగరం 49వ వార్డు, అలాగే సింహాచల నగరం 49వ వార్డు, ఈ పరిసరాల్లో మేము కోరేది ఏంటంటే ఒక వారి గురించి ఛానల్ నుంచి పోరాటం చేస్తున్నాం. అందులోంచి పుట్టుకొచ్చే దోమల గురించి ఛానల్ నుంచి చెప్తున్నాం. కానీ అది కాకుండా మరి ప్రతి ట్రైన్ కూడా ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ ప్రతి ట్రైన్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏదైతే కాలువలు తీసే పరిస్థితి ఉందో దానికి సంబంధించినంత వరకు 37 మంది శానిటేషన్ వర్కర్స్ ఉండేవారు. 37 మంది శానిటేషన్ వర్కర్స్ అయితే ఈవేళ 15 మంది ఉన్నారు. 15 మంది శానిటేషన్ వర్కర్స్ అంటే ఈవేళ ఇంత పెద్ద 49వ వార్డుకి 37 మంది ఉండేది. అలాంటిది 17 మంది తగ్గిపోయారంటే మరి ఎంత దారుణమో చూడండి. ఒకటి క్వారీ నీరు ఒకటి ఇబ్బంది పడుతూ ఉన్నాం. రెండవది ఆ 50 వార్డుల నుంచి తీసుకొచ్చినటువంటి చెత్త లారీలన్నీ కూడా మా వార్డులోనే పెడుతున్నారు. కానీ ఈ వార్డుకి సంబంధించినంత వరకు కనీసం ఆ 36 మంది ముందు నుంచి ఉన్నవాళ్ళు మరి వాళ్ళని కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఆ 36 మందే కాకుండా సిల్ట్ వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళు బ్యాచ్ ఉండేవారు. ఆ బ్యాచ్ని మరి తీసుకొని వచ్చేవారు. ఆ సిల్ట్ బ్యాచ్ కూడా ఈ రోజున కనపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళు రాకపోగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఉన్న జనాన్ని కూడా తీసేసి మరి దోమలు ఈగలు విపరీతంగా పుట్టుకొస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలతో ఉన్నారు. మలేరియా, పైలేరియా, డయేరియా వంటి అనేక రోగాలు మరి జనాలకి వస్తూ ఉన్నాయి. అందుచేత మరి నేను కోరేది ఏంటంటే యథాప్రకారంగా గతంలో ఎవరైతే అవయవదానం అమూల్యమైన బహుమానమని పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు తెలిపారు. కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లచెర్ల శాఖ ఆధ్వర్యంలో సోమాలమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మండల శాఖ అధ్యక్షులు బి సీతారాం అధ్యక్షత నిర్వహించారు. తొలుత మెయిన్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు అవయవదానంపై అవగాహన కల్పించారు. ర్యాలీని పీఎంపీ జాతీయ కార్యదర్శి విబిటి రాజు ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి పీఎంపీ అవయవదానంపై అవగాహన కల్పించారు. ఒక దాత ఇచ్చిన అవయవాల వలన 8 మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. కాల్చినట్టయితే బూడిదైపోతుంది. అట్లాంటి ఈ శరీరాన్ని చనిపోయిన వెంటనే మన కళ్ళకు దానం చేయొచ్చు. అట్లాగే ఈ శరీరాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కనుక దానం చేసినట్టయితే వైద్య విద్యార్థులు ఎనాటమీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవయవదానాన్ని ప్రోత్సహించడం ద్వారా కొన్ని వేల మందికి ప్రాణదానం చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం జీవన్ దాన్ ద్వారా. ప్రతి ఒక్కరూ కూడా జీవన్ దాన్లో మన యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని మన మరణానంతరం మన శరీరాలని ఇతరుల అవయవాలకి ఇతరుల అవసరమైనటువంటి వారికి దానం చేయడం ద్వారా వారి జీవితాలను ప్రసాదించేటువంటి అవకాశం ఇంత బృహత్తర కార్యక్రమం. అంటే మనం చనిపోయినా మన అవయవాలు ఇతరుల శరీరంలో జీవించి ఉంటాయి. అంటే చనిపోయి కూడా మనం జీవించి ఉండడానికి ఆస్కారం ఉంటుంది కేవలం ఒక అవయవదానం ద్వారానే. అందుకే అవయవదానం అన్ని దానాలలో కన్నా మిన్న అని చెబుతారు. కాబట్టి అవయవదానాన్ని ప్రోత్సహిద్దాం. స్వచ్ఛందంగా మనమందరం కూడా మన అవయవాలను దానం చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధించుకుందాం. ఓకే. 1000 కోట్ల నిధితో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీడియా సంస్థలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు భద్రతా భరోసా కల్పించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీడియా కొన్ని వ్యాపార రాజకీయ కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీగా చిక్కుకుపోయిందన్నారు. ఒక వాస్తవ ఘటనను నిజాయితీగా వార్తగా చూపించే ప్రయత్నం చేస్తున్న ఒక జర్నలిస్ట్ తపనను మరో కిరాయి జర్నలిస్టు చేనేత
ఆ వార్తపై బురద చల్లితే కోణంలో తెర వెనుక కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కార్పొరేట్ మాఫియా శక్తులు మరో తప్పుడు జర్నలిజం వార్తను ప్రచారంలోకి తెస్తూ వాస్తవాన్ని గమనించలేని సామాజిక కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రోజు రోజుకి మీడియా విలువలు దిగజారిపోతున్నాయి. కార్పొరేట్ మీడియా సామాజిక వాస్తవాల్ని మరుగున పడేసి ఏదో ఒక రాజకీయ పార్టీకో కొన్ని కార్పొరేట్ శక్తులకో బానిసలుగా మారిపోతున్నారు. సాధారణ మీడియా ఈ విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాళ్ళు చూపిస్తున్నటువంటి కొన్ని నిజాల మీద కన్సర్న్డ్ అథారిటీస్ని రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, లేదు అంటే పత్రికని నడపడం అంటే ఈరోజు కత్తి మీద సాము లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సాధారణ మీడియా ఎంతో ఉత్సాహంతో అక్షరాన్ని నమ్ముకుంటూ వాళ్ళు వాస్తవాల్ని సభ్య సమాజానికి తీసుకొస్తుంటే అక్షరాన్ని అమ్ముకునేటటువంటి సైన్యాన్ని కొంతమందిని ముందుకు నడిపిస్తూ ఈ పత్రికా వ్యవస్థని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు ఉండొచ్చు, అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ఇష్యూ ఉంది. ఇలాంటి వాటి మీద ఒకప్పుడు మీడియా సమాజానికి ఆదర్శంగా నిలబడేది. ఈరోజు మీడియా ముసుగులో కొంతమంది అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడా మీడియా అని భుజాన్ని వేసుకుని వాళ్ళ ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. ఈ పరిస్థితులు సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. మౌనంగా కూర్చున్నటువంటి జర్నలిస్ట్ మూలంగా ఈ వ్యవస్థకి ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే మీరు ఉత్సాహంగా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించవచ్చు, అలాగే ఏ ఒత్తిళ్లు తీసుకురావచ్చు. ఇవన్నిటిని తట్టుకొని ఈరోజు మీడియా పర్సన్ నిలబడాలంటే చాలా కష్టసాధ్యంతో పని. ఎందుకంటే ప్రభుత్వాలు మీడియాకి పూర్తిగా సపోర్టివ్గా ఉండాలి. అంతేగాని మీకు భజన చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు అవార్డులు, అలాగే మెమెంటోలు, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డులు ప్రకటిస్తూ వాళ్ళని ఒక సెలబ్రిటీస్ కింద చూపించడం ఈ కార్పొరేట్ మీడియా తంతు అయిపోయింది. కానీ సామాన్య మీడియాని ప్రోత్సహించే దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయకపోతే ఈ సమాజంలో వాస్తవాలు ప్రజలకు తెలియకపోవచ్చు. అలాగే సామాజిక భద్రత ఒక ఆవిరి కింద అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. భద్రత లేనటువంటి సమాజం ఈరోజు ఏ స్థాయికి దిగజారుతుందో అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు. అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రిటన్గా ఒక విజ్ఞాపన చేసింది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఉమ్మడి కార్యాచరణతో 1000 కోట్ల రూపాయల నిధితో కార్పొరేషన్ బోర్డుని మీడియా పర్పస్ కార్పొరేషన్ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కడియం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడి పంటల పరిస్థితి, సాగు విధానాలు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ అధికారులు మరియు అనుబంధ శాఖల సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ పరిష్కార మార్గాలను సూచిస్తామని పేర్కొన్నారు. ఎక్కడ గ్రూప్లో 5-6 పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఈ రోజు వరకు అంటే మనకు 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఏపీసీ కూడా బట్టి 2,000 చేస్తున్నాను. అరౌండ్ 45%. చెప్పండి, మీరు ఏమేమి పండిస్తున్నారు చెప్పండి. ఏమేమి పంట పండిస్తారు?
మీరు అబద్ధం చెప్తున్నారు. అందులో మాత్రం రైతుల రాజీ పట్టలేదు మనం. కడిగిన దగ్గర ప్యాడీ తప్ప ఇంకేం వర్కౌట్ అయింది. మంచి పెంచి అక్కడ కూరగాయలు వేసుకోవచ్చు. ఆవిడ ప్లాన్ చేస్తారా? ఆరుతడి పంటలు ఏమేస్తున్నారు? ఆరుతడి పంట ఎండిఎస్ గురించి చెప్పమన్నారు. మన వైపు కాలువలు ఉన్నాయి కాబట్టి మనకి నీటి కొంతవరకు అది కాకుండా కొన్ని చోట్ల ఏమవుతుందంటే వరి కాకుండా డిమాండ్ ఆధారిత పంటలు అంటే అధిక లాభం వచ్చే పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ మన ఆవు దానికి సపోర్ట్ చేసినప్పుడు మనమైతే వరి వచ్చే పండించుకోవడం ఫీల్ అవుతుంది. నీటి కోసం అయితే మనకు లేదు. అంతా బాగానే ఉంటుంది. ఇంకా మనకి ఎప్పుడు ఫస్ట్ నుంచి కాల్చాము. మరి అప్పుడు వేసేవారు కదా, ఇప్పుడు వేయచ్చు కదా. మీరు ఆ తర్వాత పంతోటి ఆడతలేదండి, వాటర్ ఉంటుంది. ముందు వేస్తారు. మెషిన్ వచ్చేటప్పుడు ఎప్పుడైతే మెషిన్ కటింగ్ సిఐటి తూర్పు గోదావరి జిల్లా 12వ మహాసభలు ఏప్రిల్ 1, 2 తేదీలలో జరగనున్నాయి. స్థానిక బాలాజీదాస్ చౌక్ సెంటర్ లో ఉన్న సిఐటి జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకత్వం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందర్బాబు, బి పవన్ లు మాట్లాడుతూ మహాసభలలో కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ దానిని ప్రతిఘటించి కార్మిక హక్కుల రక్షణకు ఎక్కరమైన పోరాటాలు నిర్వహించాలని అంశాలు చర్చిస్తామని తెలిపారు. కార్మిక వర్గం ఐక్యంగా హక్కుల రక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా 12వ మహాసభలని ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈరోజు కార్మిక వర్గం ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బానిసలుగా మార్చేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. లేబర్ కోడ్లని ఈరోజు పార్లమెంట్లో మందబలంతో బీజేపీ, దానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం, వైసీపీలు పార్లమెంట్లో ఓటేసి ఈరోజు దేశం మొత్తం మీద ఈ లేబర్ కోడ్లని అమలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో కార్మిక వర్గం తీవ్రమైనటువంటి బానిసత్వంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈ తరుణంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పనిచేయడం కోసం సిఐటిగా ఈ జిల్లాలో ఈ మహాసభ ప్రధానంగా చర్చించబోతా ఉంది. ఈ ప్రభుత్వ విధానాలకి, నిరంకుశ విధానాలకి మచ్చుతునగా నిన్న కాక మొన్న 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని మారుస్తూ 24/7 సంస్థలు నడుపుకోవచ్చు అని చెప్పి ఒక జీవో నెంబర్ 5ని విడుదల చేసింది. అంటే 8 గంటల పని విధానం దానికి స్వస్తి పలికేశారు. 24 గంటలు పని చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ 10 గంటలు అమలు చేయమని కానీ, అదనంగా పనిచేసిన దానికి ఓటీ ఇవ్వమని కానీ ప్రస్తావన లేకుండా జీవో ఇచ్చారు. అంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతు ఇచ్చే పద్ధతిలో, వాళ్ళకి సేవ చేసే పద్ధతిలోనే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో సిఐటి తూర్పుగోదావరి జిల్లా మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకి మొత్తం సిఐటి అనుబంధ సంఘాల నుంచి ఉన్నటువంటి ఎంపిక చేసిన ప్రతినిధులు 150 మంది హాజరవుతారు. ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాలు, కార్మికులు, పరిశ్రమ కార్మికులు, స్కీమ్ వర్కర్స్, ఇతర మున్సిపల్ ఇతర వర్కర్లు, జట్టు, హమాలీస్ మొత్తం అందరూ అన్ని సంఘాలు ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ మహాసభకి వస్తారు. ప్రజలు, సిఐటి సానుభూతి పరులు ఈ మహాసభల జయప్రదానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పుష్కరాల వేదికగా పెద్ద ఎత్తున సౌకర్యాల కల్పన చేసుకోవాలి. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల నిరసన. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పిలుపు. దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.